నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సభాబుల తోట అగ్నికి ఆహుతయ్యింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలం నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సభాబులు అగ్గిపాలవడంతో 15 ఎకరాలలో సభాబుల తోట పూర్తిగా ధ్వంసమైపోయిందని, దీనివల్ల పూర్తిగా నష్టపోయామని ఆవేదన చెందుతున్న రైతులు. సభాబుల తోట పక్కన చెరుకు తోట పంట పూర్తయిపోవడంతో నరికేసిన ఓ గూడాకుకు రైతు నిప్పంటించడంతో పక్కన ఉన్న సభాబులకు నిప్పంటుకొని భారీ నష్టం జరిగిందని ఆరోపిస్తున్న రైతులు. మధ్యాహ్నం 2 గంటలకు జరగగా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా సకాలంలో స్పందించకపోవడంతో పంట పూర్తిగా అగ్నికి ఆహుతైందని, సుమారు 20 లక్షల రూపాయలు నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అధికారులను వివరణ కోరగా రైతులు ఫోన్ చేసిన సమయానికి కంచికచెర్ల ప్రణిత కాలనీ వద్ద ఫైర్లో ఉన్నామని, అక్కడ మంటలను పూర్తిగా అదుపు చేసి వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చామని, అప్పటికే పంటను రైతులు నష్టపోయారని తెలిపారు. రెండో కటింగ్ అండి, ఎకరానికి 1 లక్ష రూపాయలు వచ్చాయండి. మా కొంప నిలువు నడిచినాడు నా భర్త. 3 ఆడపిల్లల తండ్రినండి నేను. 2 లక్షలు వచ్చాయండి మాకు నిలువును. మా చిన్నగారు రైతులు అండి, రెక్కాడదాకా ఒక్కని పరిస్థితి అండి మాకు. మమ్మల్ని పట్టించుకున్నాడు ఎంతవరకు ఎవరు లేరండి. పైరు సిబ్బందికి కనీసం పాదొక్క 2 ఫోన్ చేస్తే పాదొక్క 5కి వచ్చాయండి. కనీసం వాళ్ళు వచ్చి ఎకరం పోయి 2 ఎకరాలు మిగిలేదండి మాకు. మాకల్లి మీరైనా ఎవరైనా చెప్పైనా చేయండి, మీకు దండాలు పెడతారండి. 3 ఆడపిల్లల తండ్రి రండి నేను. 3 లక్షలు ఆరిపోయానండి. వానలు చూస్తే వానలు పంటలు నాశనం చేసినాయి. సుబాబులు అంటే కొద్ది నయంలే అనుకుంటే సుబాబులు కూడా ఈ అగ్గిదేవుడు నాశనం చేసిండు. దన్నిద్దరు లంచా కొడుకు వాడితో నిప్పు పెట్టుకునే కాడికి మాది కూడా నిప్పు పెట్టిపోయిండు. మమ్మల్ని అన్యాయం చేసిండు. వానల గురించి మిరతోటలు నాశనం చేసింది, పంట చేలు నాశనం చేసింది. మాది గుట్ట మొక్కలోడు అయ్యా. మా చేను పక్కన అంటే మాది నరసనపాలెం. మా ఊరు పక్కన మా చేను పక్కన చేను నిప్పు పెట్టి వాడు 60 దెంగేసిండు. చెరుకు నిప్పు పెట్టి 60 దెంగేసిండు. మా 10 ఎకరాలు బిట్టు తలా ఎకరం చేసుకుంటున్నాం. ఇప్పుడే కత్తి సుబాబులకు రేటు పెరిగింది అనుకునే వాళ్ళగా అగ్గిపాలు చేసిపోయిన లంచా కొడుకు. ఆ లంచా కొడుకు ఇక్కడ ఉండడితే నిప్పులు వేసి తొక్కేవాళ్ళం. దొంగ లంచా కొడుకు మమ్మల్ని అన్యాయం చేసిండు. కత్తి ఎప్పుడే ఆశపడుతున్నాం. ఆశగా ఉండే వాళ్ళకి ఆశ నిరాశ చేసిండు. మమ్మల్ని అగ్గిపాలు చేసిండు. అది ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఎప్పుడో స్టార్టింగ్ అయినప్పుడే ఫోన్ చేస్తే వాళ్ళు ఆడో ఉండమని చెప్పేసి అయిపోయిన తర్వాత వచ్చినారు వాళ్ళు. వాళ్ళు వచ్చినా కూడా కొంత మిగిలేదేమో. ఇది కూడా మిగలకుండా మొత్తం నాశనం అయిపోయిందయ్యా, అగ్గిపాలు అయిపోయిందయ్యా. చేసి కొట్టి అరిచి గొంతంతా పొంగిపోయింది. ఆ మాట కూడా రావట్లేదు సజ్జిగా. గొంతు స్వరం ఎండిపోయిందయ్యా. మమ్మల్ని ఆదుకునేవాడు ఒక్క నాదులు లేడు. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినా చేంజ్ అయిపోయిన దాకా రాలేదయ్యా. ఈ మంటల్లో మేము ఏం ఆరిపోయామో తెగ కొట్టుకోండి. మీ పోతున్నాయా చూడా మంటలు చూడయా. తాపత్ర పడి ఆజ్ఞా కూడా ఆపలేకపోయినాయా. మా వల్ల కావట్లేదు. ఇది ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసిన 15 ఎకరాలు పొలం కాలిందా కూడా రాలేదు వాడికి. వంబో ఇయ్యే మంటలో ఇయ్యే పట్టాడు. ఇంత మడికి రాలేదు, ఇప్పుడు వచ్చింది. అది నాది అయితే కాలిపోయింది మొత్తం. నేను మొత్తం కాలిపోయింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.